థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ రావడం జరిగింది, చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాను, ఒక యాక్టర్గా కానివ్వండి, ఆయన ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, లేకపోతే స్టంట్ కొరియోగ్రాఫర్గా కానివ్వండి, లేకపోతే ఆయన ఏవైతే ఆయన పొలిటికల్గా అంటే ఒక ఏమంటారు పొలిటికల్గానే కాకుండా అంటే అటు రాజకీయ పరంగా కానివ్వండి, ప్రతిదీ ఆయన ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాము. ఒక ఫ్యాన్గా నేను ఎక్కువగా చెప్పుకుంటే మాత్రం డబ్బా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ట్రైలర్ కోసం నేను కూడా చాలా ఎదురు చూశాను. అంటే చాలా ఎమోషనల్గా నేను కూడా అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది నాకు ఈగర్లీ వెయిటింగ్గా ఉన్నాను. 5 years కష్టపడింది మనకి జస్ట్ ట్రైలర్లో సింపుల్గా చూపించారు. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చూడాలనుకుంటే మాత్రము రేపు జూలై 24వ తేదీ మనకి చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్ అంటే సోషల్ మీడియాలో వచ్చేది ఏదైనా నమ్మేస్తారండి. ఇప్పుడు మీ గురించి నేను రాస్తారు, నమ్మేవాడు నమ్మేస్తారా? 10 మంది అది వైరల్ అవుతుందా లేదా? సో కాబట్టి ఏంటంటే సోషల్ మీడియా అనేది జస్ట్ ఫర్ ఫ్రీ. ఎవరైనా రాస్తారు, ఎవరైనా రాసుకుంటారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఎవరైతే రాస్తారో వాళ్ళకి నేను యాంటీగా చెప్పట్లా, కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్తున్నాను. అంటే సినిమా వాయిదా పడుతుందని అంటే సినిమా ఎందుకు వాయిదా పడుతుంది బాబు? సినిమా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. డేట్ వాయిదా పడుతుందంటే దానికి సినిమా బ్యాక్ సైడ్ ఉన్న ఎఫెక్ట్, టీమ్ ఎఫెక్ట్. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరు కూడా దయచేసి మీరు డేట్లు మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అనేది మాత్రం ఎవరు కూడా సోషల్ మీడియాలో రాయకండి. పొరపాటున ఎక్కడైనా మీరు రాస్తే మాత్రం సినిమా ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా డిస్టర్బెన్స్ అవుతారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అటు ఏదైనా ఏ స్టేట్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ బిజినెస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేనేం చెప్తున్నాను, మీరు డేట్ కన్ఫ్యూజ్ చేయకండి, అది నేను చెప్పాను. సినిమాలో డైలాగ్ ఉంది, నేను రావాలని చాలా మంది కోరుకుంటారు, కానీ మీరేమో ఆపాలనుకుంటారు. ఇలా అనిపించింది డైలాగ్. కళ్యాణ్ గారిని ఆపాలనుకునే వ్యక్తి ఎవరున్నారండి ఈ రోజుల్లో? మీరు చెప్పండి ఒకసారి. కళ్యాణ్ గారిని ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పడం కాదు చేసి చూపించాలంటారు. అంటే చెప్పడం కాదు, ఏదున్నా కూడా ఆపి చూపిస్తేనే ఏదున్నా కూడా అసలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ యాజ్ యాక్టర్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడినారో మనం 10 ఏళ్ళు చూసాం. 10 ఏళ్ళు ఫ్లాప్లో ఉన్నారు. అదే 10 ఏళ్ళ తర్వాత మనకు ఫలితం కనిపించిందా లేదా? కనిపించిందా? ఒక ఎమ్మెల్యేగా మనం గెలవాలనుకున్నాం, కానీ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యారా లేదా? సో కాబట్టి ఏంటి, మనం గెలవాలని కోరుకుంటాం. నెగిటివ్గా కొందరు ఉంటారు, ఓడిపోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి, అనుకునే వాళ్ళు అనుకుంటారు, చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. కానీ సినిమా కావాల్సిన డేట్లు 3 సినిమాలకి డేట్లు ఇచ్చారా లేదా? అవునా కదా? ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా? లాస్ట్ మూమెంట్లో నిన్న కళ్యాణ్ గారు ఎందుకు ట్రైలర్ చూశారు, మొన్న కూడా ట్రైలర్ చూశారు, నిన్న ట్రైలర్ చూశారు. ఎందుకనంటే ఫైనల్ అవుట్పుట్ లాగా ఇది కూడా. అంటే థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏ మిస్టేక్ ఉండకూడదు. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ మీద 3 minutes ట్రైలర్ కూడా ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ కాకూడదు ఇక్కడ. ఎందుకంటే మధ్యలో ఆగిపోవడము ఇలాంటివి జరగకూడదు, అది నేను చెప్పేది. కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్పారంటే, నిన్న నోట్ కూడా ఆయన స్పెషల్గా ప్రొడ్యూసర్ తరఫున వాళ్ళు కూడా రిలీజ్ చేసింది ఏంటంటే, థియేటర్కి ఎవరైతే ఫ్యాన్స్ వస్తారో దయచేసి థియేటర్లకు సంబంధించిన ఏది కూడా మీరు డ్యామేజ్ చేయకండి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి, థియేటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పారు. కాబట్టి ఏంటంటే హ్యాపీగా వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆకలి తీరిందని అనుకోవాలంతే. ఆకలి తీరిందని క్వశ్చన్ వద్దు. ఆకలి తీరింది కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి మీల్స్ కావాలంటే మాత్రం ఇంకా ఎలా ఉంటుందంటే, కళ్యాణ్ గారిని వన్ మ్యాన్ షో అని అనకూడదు. కళ్యాణ్ గారు 5 years కష్టపడింది. అంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. లాస్ట్ 25 minutes సినిమా, 30 minutes ఏదైతే సినిమా ఉందో, కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ ఎలాగైతే ఉన్నారో కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా తర్వాత ఈ సినిమాలు కూడా అలాగే యాక్ట్ చేశారు. సినిమా డిమాండ్ చేస్తే ఏదైనా కూడా మనం మన బాడీలో కంట్రోల్ చేసుకోవాలి. కానీ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ ఎక్సర్సైజ్ చేసి డే అండ్ నైట్ సినిమా, అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అటు క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి, ఇటు పొలిటికల్ సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ కావాల్సింది మీరు తీసుకోండి, నా దగ్గర నుంచి మీకు ఏం కావాలా, మీకు కావాల్సింది నేను ఇస్తానని చెప్పి అందరినీ న్యాయం చేశారు. ఎవరిని ఇబ్బంది కూడా పెట్టలేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇంకోసారి కూడా ఫైనల్ డేట్ ఇది జూలై 24వ తేదీన ఫైనల్ డేట్, వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్. కాబట్టి పొరపాటున కన్ఫ్యూజ్ అయిపోయి మాత్రం మీరు కూడా ఎక్కడ హడావుడి పడకండి. ఇది మాత్రం సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఇదే చిన్న క్వశ్చన్ అన్న. ఫైనల్ ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే,